పెద్దవాళ్లకు ఒక న్యాయం పేదవాళ్లకు ఒక న్యాయం నినాదంతో తెలంగాణ భవన్లో ఎగ్జిబిషన్ నిర్వహించారు. హైడ్రా అరాచకాలపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాబోయే 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని, హైడ్రా వల్ల అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్లో హైడ్రా పేరుతో ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ఎంతోమంది బాధితులుగా మారారన్నారు. 3 ఏళ్ల చిన్నారి భోజనం లేకుండా ఏడ్చిన పరిస్థితి తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ప్రజాపాలన అయితే నిజంగానే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, చిన్న పెద్ద అనే తేడా లేకపోతే, పెద్దవాళ్ళని ఎందుకు ముట్టలేదు, పెద్దవాళ్ళని ఎందుకు కనీసం మీరు శిక్ష వేయలేదు, కనీసం వారికి ఎందుకు నోటీసులు అన్నా ఇవ్వలేదు, బట్టి విక్రమార్క గారు కానీ ప్రభుత్వంలోనే పెద్దలు కానీ చెప్పే పరిస్థితి ఉందా? నిజంగానే హైడ్రా చేసేది మంచి అయితే వాళ్ళు నిజంగానే సమాధానం చెప్పగలుగుతారా మీకు? అట్లాగే ఆ బిల్డర్లు ఏదైతే పేర్లు పెద్ద పెద్ద పేర్లు చెప్పారో వాళ్ళకి చెప్పగలుగుతారా? ఇంకోటి, నిజంగా హైడ్రా చేసేది మంచి అయితే ఇట్లా 5 స్టార్ హోటళ్లలో మీటింగులు పెట్టి 5 స్టార్ హోటళ్లలో రియల్ ఎస్టేట్ వాళ్ళతో డీలింగులు చేయాల్సిన అవసరం ఉంటుందా? అంటే దీని వెనకాల ఏం జరిగింటది ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. హైడ్రా కమిషనర్ గారు అక్కడ ఎవరు పేదవాళ్ళు లేరట. ఆయన ఎవరు పేదవాళ్ళది కూలగొట్టలేదంట. ఆయన కేవలం పెద్దవాళ్ళే కొట్టాడంట, పేదవాళ్ళే మాత్రం కూలగొట్టలేదంట. సిగ్గు లేకుండా చెప్తున్నారు. పేదవాళ్ళకి మరి పెద్దలకు ఒక నీతి, పేదవాళ్ళకు ఒక నీతి. కాయిదాలు ఉండంగా, కోర్టు ఆర్డర్లు ఉండంగా మీరు ఎట్లా కూలగొడతారు? ఎందుకు కూలగొడుతున్నారు? శనివారం ఆదివారం కోర్టు తీర్పులు ఉన్నాయి కదా అంటే ఆయన చెప్తున్న మాట, టైం ఇస్తే కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటారు, అందుకే టైం ఇవ్వకుండా కూలగొడుతున్నావు అని మాట్లాడుతున్నాడు. మరి దేశంలో న్యాయం ఎందుకు, ధర్మం ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు? ఇట్లా అధికారులదే మొత్తం గుడ్డెద్దు చేనులో పడ్డట్టు రాజ్యం చేసేదే ఉంటే, ఈ రకంగా చేసే పరిస్థితి అయితే మరి ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు? ప్రజాస్వామ్యంలో న్యాయస్థానాలు, ప్రభుత్వాలు ఉండేందుకు? అంటే వాటి పట్ల కనీస గౌరవం కూడా వాళ్ళకి లేదు. FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో చెరువులో కడితే ఎవరిని వదలను, మాకు పెద్ద చిన్న తేడా లేదు అని పోజులు కొడుతున్నాడు ఈ అధికారి. పేదవాళ్ళ మీదనేమో విరుచుకుపడే రాక్షసిలాగా ప్రవర్తించే హైడ్రా పెద్దవాళ్ల పట్ల ఎట్లా ప్రవర్తిస్తుందో. ఈయన పేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మొత్తం చెరువును పూడ్చి ఇల్లు కడితే మరి ఆయన ఇల్లు కూలగొట్టే ధైర్యం హైడ్రాకుందా? పెద్దలు పేదలు మాకేమీ తేడా లేదు అంటున్న బిల్డప్లు ఇస్తున్న అధికారి ఆయన ఇంటి దగ్గరికి పోయే ధైర్యం అన్న ఉందా? కనీసం పోగలుగుతాడా? పోలేడు. మేము అడిగినాం కలెక్టర్ గారిని, ఏమయ్యా కలెక్టర్ గారు, మరి పేదవాళ్ళనేమో అక్కడి నుంచి తరిమేసినారు, మరి ఆయనకి ఎందుకు చేస్తున్నారంటే మాకు హద్దులు చూపట్లేదు, మాకు అక్కడ రెవెన్యూ విషయంలో డిస్ప్యూట్ ఉంది, హద్దుల విషయంలో ఇబ్బంది ఉంది అని అంటున్నారు. మరి హద్దుల విషయంలో గాంధీ గారికి వస్తుందా ఇబ్బంది? మీకు రాదా? మరి మీకు మాత్రం ఒక న్యాయం, ఆయనకు ఒక న్యాయం ఉంటుందా? ఈ మాట అడిగితే అంటే కాంగ్రెస్ లో చేరితే ఒక న్యాయం, కాంగ్రెస్ పార్టీలో లేకపోతే మీలాగా తన్ని అవతల పడేయాలా? పేదల ఇండ్ల మీదకి మాత్రం బుల్డోజర్లు, పెద్దల భూములకు మాత్రం పోలీస్ పహారాలు. ఈ షీట్లు వేసి ఇచ్చింది ఎవరో కాదు, అధికారులే దగ్గరుండి, పోలీసు వాళ్ళు దగ్గర ఉండి, గాంధీ గారి ఒత్తిడితో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒత్తిడితో మొత్తం షీట్లు వేసి ఇలా ఆయనకు పోలీసులు దగ్గర ఉండి రక్షణ కవచంలా కట్టించారు. బుల్డోజర్ పోతే నా పెయి మీదకి వెళ్ళిపోవాలి, నా శరీరం మీదకి వెళ్ళిపోవాలని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. మరి అక్కడ బుల్డోజర్ కింద పడుకుంది రాహుల్ గాంధీ గారేనా? అంటే ఢిల్లీలో, యూపీలో బుల్డోజర్ నడిస్తేనేమో రాహుల్ గాంధీ కోపం వస్తుంది. అదే తెలంగాణలో బుల్డోజర్ వచ్చి నీ ప్రభుత్వం, నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పేదల పుట్టగొడుతుంటే నీ ప్రభుత్వమే రిజిస్టర్ చేస్తుంది బిల్లులు, నీ ప్రభుత్వమే కూలగొడుతుంది, నీ ప్రభుత్వమే పట్టాలు ఇస్తుంది, నీ ప్రభుత్వమే కూలగొడుతుంటే ఎక్కడున్నారు రాహుల్ గాంధీ గారు? కనీసం ఫోన్ చేసి ముఖ్యమంత్రికి చెప్పొస్తలేదా? చేయకయ్యా ఈ పని, తప్పు పని చేస్తున్నావు అని చెప్పే ధైర్యం కూడా లేదా? ఇక్కడ నుంచి వచ్చే డబ్బులు మూటలు ఆగిపోతాయని